హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. కోటి జన్మల పుణ్యఫలం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణం అంటారండి. అప్పన్న గిరి ప్రదక్షిణ కోసం ఇవాళ లక్షలాది మంది భక్తులు విశాఖకు తరలి వస్తారు. లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. సో గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్ల మేర జరుగుతుంది. స్వామివారి మూల మంత్రంలోని 32 బీజాక్షరాలకు ప్రతీకగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఏటా జరుగుతుంది. ఇవాళ గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు వచ్చిన భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవీఎంసీ యంత్రాంగం చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేసిందండి. ఇక్కడ మనం చూస్తున్నాం, రోడ్లకి మధ్యలో కూడా ఈ డస్ట్బిన్స్ పెట్టారు. అంటే ఈ రోడ్డు అంతా కూడా సాయంత్రం పూర్తిగా ప్రజలతో భక్తులతో నిండిపోతుంది. సో వారందరికీ ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా నగరంలో ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. అడుగడుగున బారికేడింగ్ సిస్టమ్ చేశారు. భక్తులందరూ కూడా క్రమ పద్ధతిలో ముందుకు వెళ్ళడానికి అనువైనటువంటి ఏర్పాట్లు చేశారు. సో ఈ విధమైనటువంటి సైన్ బోర్డ్స్ ఎక్కడికక్కడ ఇంకా ఎన్ని కిలోమీటర్స్ నడవాలి వాళ్ళు, ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా కళ్ళకు కట్టే విధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంచారండి. సో ఈ తరహా ఏర్పాట్లన్నీ కూడా ఇవాళ విశాఖ నగరంలో కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ మంచినీటి సదుపాయం, జీవీఎంసీ ఆధ్వర్యంలో చేసిన ఈ మంచినీటి సౌకర్యాన్ని ఒకసారి గమనించినట్లయితే ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావించవచ్చు. ఎందుకంటే గతంలో ప్లాస్టిక్ కవర్స్ ఇవైతే వాటర్ ప్యాకెట్స్ ఉంటాయో వాటిల్లో మాత్రమే వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగేది. కానీ ఈసారి అందుకు భిన్నంగా జీవీఎంసీ ఆధ్వర్యంలో ఈ రకమైనటువంటి ఏర్పాట్లు గడిచిన 1-2 సంవత్సరాలుగా చేస్తున్నారు. దాన్ని ఈసారి కూడా కొనసాగిస్తున్నారు. ముందంటే పాడు చేసేవారు కాబట్టి ఇప్పుడు వాటర్ క్యాన్లు టిన్స్ పెట్టేశారు. ఎప్పటికప్పుడు గ్లాసులు తీసి డస్ట్బిన్లో వేసేస్తారు. ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయడానికి వ్యాన్లు కూడా వస్తాయండి. దీనివల్ల వచ్చే వారికి కూడా శుభ్రంగా ఉంటుంది. అన్ని సౌకర్యాలు కూడా బాగున్నాయి. అందుకని వాళ్ళ కోసం జీవీఎంసీ వాళ్ళు ఇవి ఏర్పాటు చేశారండి. పర్యావరణానికి కూడా బాగుంటుంది, అన్నీ శుభ్రంగా ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ హనుమంతవాక జంక్షన్ అనేది సాయంత్రం వచ్చే భక్తులతోటి చాలా రద్దీగా మారుతుందండి. భక్తులందరూ కూడా ఈ రోడ్డు దాటడానికి చాలా పక్కా ఏర్పాట్లు అనేవి ఉండాలి. అందులో భాగంగానే మనం చూస్తున్నాం, పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. వచ్చే భక్తుల్ని నిలుపుదల చేసి వాహనాలను అలౌ చేయాలి. ఆ తర్వాత భక్తులను కూడా పంపిస్తూ ఉండాలి. భక్తులు కూడా ఎక్కువసేపు వేచి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వారికి చాలా దూరం నడిచి వస్తూ ఉంటారు కాబట్టి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హనుమంతవాక జంక్షన్లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయనేది మనం చూస్తున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు వైపు, మరోవైపు ఇక్కడే మెగా వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. 21 కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఇంకా గిరి ప్రదక్షిణ చేయాల్సినటువంటి భక్తులకు సంబంధించినటువంటి సైన్ బోర్డ్స్ను కూడా మనం చూస్తున్నాం. ఇంకా అంబులెన్సెస్ కూడా ఏదైనా ఇబ్బందులు తలెత్తినా ఇమీడియట్గా వారికి వైద్య సహాయం అవన్నీ అందించడానికి అంబులెన్స్లను కూడా మనం గమనించగలుగుతున్నాం. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఏ మార్గంలో వెళ్ళాలనేటువంటి మ్యాప్స్ను కూడా ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచారండి. చూసాం కదా, పొద్దున్న 7 గంటల సమయానికే వైద్యులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే గిరి ప్రదక్షిణ మధ్యాహ్నం ప్రారంభం అవుతుందని తెలిసినా అనేక మంది భక్తులు తెల్లవారుజాము నుంచే గిరి ప్రదక్షిణలో పాల్గొంటూ ఉంటారు. సో అటువంటి వారందరికీ కూడా ముఖ్యంగా అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి అన్ని చర్యలను కూడా తెల్లవారుజాము నుంచే ప్రారంభించారు. అందులో భాగంగా ఈ మెడికల్ క్యాంప్స్ను కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మార్నింగ్ 7 AM నుంచి ఓకే. ఇంకా ఈ క్యాంప్స్ ఎంతవరకు ఉంటాయి? రేపు మార్నింగ్ వరకు ఓకే. డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుని ప్రతి పాయింట్లోని అరేంజ్ చేశారండి. సెక్యూరిటీతో సహా. ఇవేమి మధ్యాహ్నం నుంచే పనులు మొదలవ్వాలని కాదు, ఇంకా లేదు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకి ఆల్రెడీ అన్ని ఫుల్ ప్లెజర్గా అరేంజ్ చేశారండి. ఓకే. మళ్ళీ 29 మధ్యాహ్నం వరకు ఇవే కంటిన్యూ అవుతాయి. షిఫ్ట్లు డ్యూటీలు స్టాఫ్ మారుతారు కానీ మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సేమ్ అంతవరకు కూడా కంటిన్యూ అవుతాయి. ఓకే. బాగా అనిపించాయి సార్ ఈసారి ఏర్పాట్లని. భక్తులు సంతోషంగా ఉన్నారా? భక్తుల్ని అడగండి సార్. భక్తులు అయితే బాగానే చెప్పారు. అది కూడా ఈఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం ఏపీ ప్రభుత్వం ఎంత దిగ్విజయంగా అరేంజ్ చేసింది సార్ ఈ ఏర్పాట్లన్నీ. తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టిన తర్వాత భక్తులందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు.
ఈసారి మనం గమనించినట్లయితే నగరంలో 6 ప్రదేశాల్లో ఈ తొలిపవంచ తరహా నమూనాలను ఏర్పాటు చేశారండి. సో ఎక్కడైనా కూడా భక్తులు ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత తమ గిరి ప్రదక్షిణను ప్రారంభించవచ్చు. ఇక్కడ స్వామివారి ప్రతిమను కూడా మనం లోపల చూడగలుగుతున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో భక్తులు ప్రధానంగా తొలిపవంచ వద్దకు వెళ్ళాలంటే హనుమంతవాక నుంచి నడుచుకుంటూ వెళ్ళేవారు. కొన్ని కిలోమీటర్ల తరబడి సుమారు 14 కిలోమీటర్ల మేర వారికి ఈ కాలినడక అనేది అదనంగా యాడ్ అయ్యేది. ఈసారి ఈ తరహా నమూనా దేవాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా వారు ఎక్కడైతే దిగుతారో అక్కడే తొలిపవంచగా భావించి అక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి వారు కాలినడక ప్రారంభిస్తారు. తద్వారా గిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, పారిశుద్ధ్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు ఇవాళ గిరి ప్రదక్షిణలో అనేది. ఎక్కడ చూసినా కూడా పారిశుద్ధ్య కార్మికులు ఉదయం సరిగ్గా 7:30 గంటల సమయం అవుతుంది. ఈ సమయానికే ఈ తరహా జాగ్రత్తలు అనేవి ఇక్కడ తీసుకుంటూ ఉన్నారు. అద్దంలా మెరిసిపోతున్నటువంటి రోడ్లను కూడా మనం గమనించగలుగుతున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ నగరంలో స్వచ్ఛ స్ఫూర్తి ఏ విధంగా కనిపిస్తుంది అనేది మనం అందరం కూడా స్పష్టంగా గమనించగలుగుతున్నాం. ఏది ఏమైనా ఇవాళ జరగనున్న గిరి ప్రదక్షిణ అత్యంత కోలాహలంగా జరగాలని, భక్తులందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తమ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని 32 కిలోమీటర్ల మేర పూర్తి చేసుకోవాలని ఆశిద్దాం.